క్రీస్తు నామమున చేరిన మీకందరికీ మహాఘనుడు మహోన్నతుడు మహిమగల రాజైన ప్రభు నామమున మీకందరికీ శుభములు. సర్వాధికారి అయిన దేవుడు మనల్ని అందరినీ ఆశ్రయించి దీవించును గాక. మరి ఒకసారి సియోను మందిర ఆధ్వర్యంలో వెలువడుచున్న క్లుప్త సందేశానికి లేదా క్లుప్త సందేశాలకు నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాను. ప్రతి మంగళవారం ఉదయం 6:30 గంటల నుంచి కేవలం 12 నుంచి 15 నిమిషాలు క్లుప్త సందేశాలు వెలువడుతున్నాయి. క్లుప్త సందేశాలు అని ఎందుకు అన్నామంటే, సామాన్యంగా ఆదివారం పూట సందేశాలు 30 నిమిషాలు మొదలుకొని 45 నిమిషాలు, కొన్ని స్థలాల్లో 60 నిమిషాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ దినాల్లో మనం గమనిస్తూ ఉంటే మానవుడు చాలా బిజీ అయ్యాడు, ఎక్కువ వినడానికి సమయం ఉండదు. అందుకే ఆ సందేశాలను కుదిర్చేసి క్లుప్త సందేశాలుగా పెట్టాం. ఒకవేళ ఈ సందేశాలు మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా మీరు విని ఉంటే, ఆ సందేశం మీ జీవితంలో మీకు ఉపయోగకరంగా ఉంటే ఒక చిన్న మెసేజ్ పెట్టండి, అది దేవునికి మహిమకరంగా ఉంటుంది. ఇది మరి ఒక టైటిల్తో మీ మధ్యకు రావడం జరిగి ఉంటా ఉంది. చింత అంట పెంచదట. ఏం పెంచదు, చింత అనేదే మనల్ని కుమిలిపోజేస్తూ ఉంది, లేదా నిరుత్సాహపరిచేది కదా ఉంటా ఉంది. అది మనల్ని ఏంటిది పెంచదు. ఏమండి పాస్టర్ గారు ఏం చెప్తా ఉన్నారు మీరు? ఎక్కడెక్కడి నుంచో ఈ యొక్క టైటిల్స్ తీసుకొని వస్తూ ఉన్నారు. టైటిల్స్ నేను ఏవి కానీ బయట నుంచి తెచ్చే టైటిల్స్ కాదు, బైబిల్లో ఉండే టైటిల్సే నేను మీ మధ్యకు తీసుకొని ఉంటా ఉన్నాను. ఒకవేళ బైబిల్లో మనం చూస్తే లూకా సువార్త 12వ అధ్యాయంలో, మీ దగ్గర బైబిల్ లేకుంటే బిజీగా ఎక్కడైనా వెళ్తా ఉన్నారు, ఎక్కడ కూర్చున్నారు, ఒక టీనో కాఫీ తాగుతున్నారు, ఎండాకాలం కదా ఒకవేళ జ్యూస్ తాగుతూ ఉన్నారేమో. ఒకవేళ ఈ సమయంలో ఈ వాక్యం మీరు వింటే కూడా చాలు. తర్వాత మీరు కావాలంటే లూకా సువార్త 12వ అధ్యాయంలో 25వ వచనంలో ఈ మాట కనిపిస్తూ ఉంటుంది. నేను అది మీకు చదివి వినిపిస్తాను. మరియు మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తును మూరెడెక్కువ చేసుకొనగలడు. ప్రశ్న ఉంటా ఉంది. ఆనాడు యేసు ప్రభు శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి నరవతారిగా వచ్చిన యేసు ప్రభు మానవాళిని పాపము నుంచి విడిపించి పరలోకానికి చేర్చాలని నరరూపం దాల్చిన దేవుడు 3.5 సంవత్సరాలు శిష్యులను ఏర్పరచుకొని వారితో సమయం గడిపే సమయంలో కొన్నిసార్లు ఉపమానాలు చెప్పాడు, కొన్నిసార్లు సందేశాలు వారికి అందించారు, ఆ తర్వాత కొన్ని స్వస్థత కార్యాలు అవన్నీ చేస్తూ వచ్చారు. కానీ ఇక్కడ ఈ యొక్క 12వ అధ్యాయంలో ఒకవేళ మనం 22వ వచనము నుంచి మనం చూసుకుంటా వెళ్తే 25వ వచనంలో మరియు మీలో ఎవడునో చింతించుట వలన, ప్రతి ఒక్కరిని గురించి మాట్లాడుతున్నాము. కేవలం శిష్యులతో మాట్లాడిన దేవుడు ఈ దినం మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు కదా. మానవులమైన మనకు ఈ యొక్క ప్రజెంట్ డేస్ లో టెక్నాలజీ పెరిగింది, ఇవన్నీ జరిగే సమయంలో మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తును మూరెడెక్కువ చేసుకొనగలడు. ఈ మధ్య కాలంలో దాదాపు నాకు తెలిసేందుకు 6 మాసాల్లో లేదా 1 సంవత్సరం అయిందేమో తెలీదు, యవనస్తుడు జరిగిన సంఘటన నేను న్యూస్ పేపర్లో చదివాను, తర్వాత టీవీలో కూడా చూశాను. ఒక యవనస్తుడు వానికి హైట్ రాలేదు. ఎందుకు రాలేదో మరి ఏం సంగతో తెలియదు, వానికి హైట్ రాలేదు. వాడు 4 feet 5 inches కూడా హైట్ లేడంట. కానీ వాడికి చింత మొదలైపోయిందంట. ఈ హైట్ నాకు ఉంటుంది, మంచి సుందరంగా కనిపిస్తాడు, మంచి రంగు అంతా ఉంది, కానీ హైట్ లేదు. కానీ వాడికి చింత మొదలైపోయింది. నేను ఒకవేళ 25 years అయిన తర్వాత మరి నాకు ఒక వివాహం జరగాలంటే నేను మరుగుజ్జుగా ఉన్నాను, నన్ను ఎవరు వాని చింత అంతా నన్ను ఎవరు పెళ్లి చేసుకుని, నాకు మంచి రంగు ఉంది, చేతులు బాగున్నాయి, కాళ్ళు బాగున్నాయి, ఉద్యోగం ఉంది, అన్నీ బాగున్నాయి, కానీ వాని చింత ఏంటిదంటే నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు. ఈ మధ్య యవనస్తులకు చాలా చింతలు మొదలైపోయాయి కదా. ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఈ అమ్మాయి నన్ను ప్రేమిస్తుందా లేదా, నన్ను పెళ్లి చేసు, అదొక చింత. ఈ మధ్య ఒక 2 వారాల క్రితం న్యూస్ పేపర్లో ఇంకోటి చదివాను. ఆ తల్లిదండ్రులు ఆ అమ్మాయిని బతిమాలుతున్నారు, వద్దమ్మా వద్దమ్మా. ఏంటిదంటే ఆ యొక్క పురుషుడు మరుగుజ్జువాడు.
మరుగుజ్జువాడు, ఈమె వాడికంటే ఒక 3 feet పైన హైట్ ఉంటా ఉంది. మరి ఆ మరుగుజ్జంలో ఆవిడ ఏం చేసిందో తెలియదు, ఆయననే పెళ్లి చేసి నాకు ఈయనని ఇష్టపడ్డాను, అందుకే నేను ప్రేమించి. ఎవడును బైబిల్లో యేసు ప్రభు మాట్లాడుతూ అంటున్నాడు, మీలో ఎవడును చింతించుట వలన తన ఎత్తు ఒక మోరెడు కూడా ఎక్కువ వచ్చారు. 40 సంవత్సరాల క్రితం మా ఆయన చనిపోయాడు, ఒక 10-15 సంవత్సరాల క్రితం. నాకు మంచి స్నేహితుడిగా ఉండేవాడు. ఆయన ఒక 4 feet కొంచెం హైట్ ఉండేవాడు. అందరూ ఆయన అనేవారు, దీన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు, నువ్వు హైటే లేవు కదా అని. కానీ ఆయనకు చక్కని భార్య దొరికింది. ఒకవేళ ఆయనకంటే కొంచెం ఎత్తు ఉన్నా. దేవుడు ఒక 2 కుమారులను ఇచ్చాడు. ఒక కుమారుడేమో ఇంజనీర్ అయ్యాడు, ఒక కుమారుడు ఫేమస్ డాక్టర్ అయ్యాడు. మనం చింతించటం వలన మనం ఏమీ చేయలేం. కానీ దేవుని వాక్యం అంటా ఉంది, మీ చింత యావత్తు ప్రభు మీద వేయండి, కాస్ట్ ఆల్ యువర్ బర్డెన్. బైబిల్లో చక్కని మాట ఉంటుంది, కీర్తన 55:22లో, మీ పన్నుల భారం మీ చింత యావత్తు ప్రభుకి ఇస్తే ప్రభు చూచుకునే దేవుడు అని దేవుని వాక్యం కూడా సెలవిస్తా ఉంటుంది. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాల్లో ఈ విధంగా ఫిలిప్పీ సంఘానికి అపోజిట్ అయిన పౌలు రాస్తూ అంటున్నాడు, దేని గూర్చి చింత పడకుడి. అద్భుతమైన మాట. దేని గూర్చి చింత పడకుడి, కానీ ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. ప్రియ ప్రేక్షకులు, సూటిగా మహాగణుడైన ప్రభు మనతో మాట్లాడుతాం. ప్రతి దానికి చింతిస్తాం, ఏదో అయిపోతుందని చింతిస్తాం, నేను పాస్ అవుతానా లేదా అని చింతిస్తా ఉంటాం, నా భవిష్యత్తు. కొంతమంది మధ్య యవనస్తులకు ఏ చింత లేదు, ఏదో జరిగినన్ని జరుగుతూ ఉంటుందని వాళ్ళు చింతనే పడటం లేదు. కానీ బైబిల్లో ఎందుకో రాయించి పెట్టాడు, 2000 years బ్యాక్ యేసు ప్రభు లిఖితం చేయించి, దేని గురించి మీరు చింతపడకూడదు. ఎవడైనా చింతించటం వలన తన ఎత్తు మోరెడు చేసుకొనగలనా. ఇందాక సంఘటన చెప్తా ఉన్నాడు, వాడు చాలా దిగులు పడిపోతా ఉన్నాడు. జరిగిన సంఘటన, నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారని వానికి చింత ఉంటా ఉంది. ఆ చింతను తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఈ ఆర్థోపెడిక్ డాక్టర్ అంటారు కదా, ఈ యొక్క ఎముకలను గురించి వాటిని గురించి డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. డాక్టర్ గారు, నాకు చింత ఉంది. చింత ఉంటే నేనేం చేస్తానయ్యా? లేదు, మీరే చేయగలుగుతారు. మీరు ఈ బోన్స్ ఇవన్నీ సెట్ చేస్తారు కదా, నా చింత పోవాలంటే మీరు ఏం చేయాలి? నేను ఏం లేదు, నాది ఒకటి కాలు చిన్నగా ఉంది, ఒక కాలు పొడవుగా ఉంది. ఎవరు నన్ను పెళ్లి చేసుకోరని నేను చాలా చింతిస్తున్నాను. ఆ పొట్టిగా ఉండే కాళ్ళను మీరు పొడవుగా చేయాలి అంతే. నీకే ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. డాక్టర్ చేయాలనుకున్నాడు, ఆఖరికి ఆ కాళ్ళను పొడుగా చేశాడు, పెట్టాడే కానీ కాళ్ళలో మధ్యలో ఏమైందో తెలియదు, ఇన్ఫెక్షన్ వచ్చేసింది. కాళ్ళను పొడుగు చేయడానికి వెళ్ళిన యవనస్తుని కాలే కొట్టేసేసారు. జరిగిన సంఘటన. ప్రియ ప్రేక్షకులు ఉన్నారు ఎవరైనా? చింతలు మిమ్మల్ని వెంటాడుతున్నాయా? భవిష్యత్తును గురించిన చింత, లేదా ఇంకొక చింత, ఎవరన్నా ప్రేమించాను అని నన్ను వ్యతిరేకిస్తా ఉన్నావు, చింతన. ఏదో చదువుకోవాలన్నావు, చదువుకోలేకపోతున్నావు, చింతన. పేరెంట్స్ ఒకరు చెప్తా ఉంటే నువ్వు ఆ పేరెంట్స్ మాట అది మంచిది కాదు అని నువ్వు చింతిస్తున్నావు. ఏ చింతనో నాకు తెలియదు, కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు ఈ దినం అంటున్నాడు, చింతించటం వలన మనం ఏ విషయంలో సఫలం కాదు, ఏది కానీ మనం పొందలేము. కానీ ఎప్పుడైతే ఆ చింతను మనము చింతపడకుడి, ఫిలిప్పీ సంఘానికి రాస్తూ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీరు చింతపడకుడి, కానీ ప్రతి విషయములో, 1 కాదు 2 కాదు 3 కాదండి, ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి. ప్రభువా, నాకు ఈ చింత ఉంటా ఉంది, ఇదో నీకు అప్పగించేస్తున్నావు,
ఆయనే చెప్తాడు, మీ చింత యావత్తు నాకు అప్పగించండి, నేను చూసుకుంటాను మీ చింత అంతా. మీరు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి, సంతోషించండి, ఆనందించండి అని ప్రభు చెప్పిన మాటలు కూడా నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను. ఎందుకు మనం చింతించకుండా ఉండాలంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు కాబట్టి. గాడ్ విల్ బి విత్ us ఆల్వేస్, హి విల్ నెవర్ లీవ్ us nor forsake అని బైబిల్లో ఉంటా ఉంది. ఎప్పుడైతే మనం సమస్తాన్ని ప్రభువుకు అప్పగిస్తామో ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు. గాడ్ ఈజ్ అ గాడ్, ఇమాన్యుయల్, తోడుగా ఉండే దేవుడు. ఆయనకు ఆ పేరు పెట్టాడు, ఇమాన్యుయేలు అన్న పేరు పెట్టాడు. వెన్ గాడ్ ఇమాన్యుయల్ ఈజ్ విత్ us, వై షుడ్ వి వరీ అబౌట్ ఎనీథింగ్? అందుకే ప్రభు తర్వాత మీరు అక్కడ అధ్యాయంలో చూస్తే, పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, చక్కగా అవి ఎంతో సంతోషంగా ఉంటాయి, పాటలు పాడుతూ ఉంటాయి, ఆహారం వాటికి దొరుకుతుంది, వాటికంటే మీరు శ్రేష్ఠులు గారా ప్రభు అంటాడు. ఎందుకు మీరు చింతిస్తారు? మీరు వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అని ప్రభు పలికిన మాటలు మనకు కనిపిస్తున్నాయి. చింతించటం వల్ల ఏమి సంపాదించలేవంట. అందుకే మన టైటిల్ కూడా చింత పెంచదంట, ఎత్తును పెంచదు, తగ్గియదు, ఏమీ చేయదు. కానీ ఎప్పుడైతే ప్రభువుకు అప్పగిస్తామో ప్రభు దానికి కావలసిన వాటిని వాటి సమయంలో తీర్చగలిగిన శక్తిమంతుడు అన్నాడు. అదే జరిగిందండోయ్. యేసు ప్రభు కొండ మీద ప్రసంగం చేస్తా ఉన్నాడు. పొడవాటి ప్రసంగం చేస్తుంటే ప్రభుకు తెలిసిపోయింది, శిష్యులు ఈ యొక్క వచ్చిన వారందరూ 5,000 మంది ఆకలితో ఉంటారు. పురుషుల గురించే, ఇంకా మిగతా వాళ్ళ గురించి కాదు. ఆకలితో ఉంటారు. శిష్యులు అయ్యేప్పుడు మీరు భోజనం పెట్టి, అయ్యా ఎక్కడి నుంచి పెడతాం, బాగానే చెప్తా ఉన్నారు, ఎక్కడి నుంచి పెడతాం, మేము 200 దేనాలు ఉన్న ఆహారం సరిపోదు. వారికి చింత మొదలైపోయింది, ఏం చేయాలి? అంత ఒక శిష్యుడు వచ్చాడయ్యా, ఎక్కడ ఉన్నాయ్యా, ఒకడు ఏదో తెచ్చుకున్నాడు, వాళ్ళ అమ్మ ఇచ్చిందరే, ఆకలి కొన్నప్పుడు 5 రొట్టెలు 2 చేపలు తినేసాయి, మరి వింటా ఉండు. ఎప్పుడైతే యేసు దగ్గరికి ఒక శిష్యుడు వచ్చి వీడి దగ్గర 5 రొట్టెలు 2 కూర్చుండబెట్టేసేయండి, చింతపడవద్దండి, కూర్చుండబెట్టేసేయండి అందరినీ. బైబిల్ చక్కని మాట ఉంది. యేసు వాటిని పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని వెలిచి వారికి పంచి పెడతా ఉంటారంట. అందరు భుజించిన తర్వాత 12 గంపలు మిగిలిపోయాయంట. ప్రియ దేవుని సంగమా, ఈ దినం నమ్ముతున్నావా? నా చింత ఈ ప్రభుకు అప్పగించేస్తాను, ప్రార్థన విజ్ఞాపన ద్వారా. ఇక నేను అప్పగించేసి నేను నిబ్బరం కలిగి ధైర్యంగా ఉంటానని ఎప్పుడైతే మీ చింత యావత్ ఎవ్రీథింగ్, కొన్నిసార్లు దాచిపెట్టుకుంటామంట. కొన్ని చింతలు దాచిపెట్టుకొని అన్ని చేశాను అని చెప్తాం పిల్లలు కదా. కొన్నిసార్లు ఏమైనా దీన్ని అంటే ఏదో ఒకటి 2-3 దాచిపెట్టుకుని అన్ని చేశాను అంటూ ఉంటారు. దేవుడు అంటా ఉన్నాడు, మీ చింత యావత్తు నాకు అప్పగించండి, ఆ వాటిని నేను చూసుకునే దేవుడను. చింతించడం కూడా అంటే ఒక పాపం అంట. ఆశ్చర్యపడిపోతున్నారు మా ప్రియ ప్రేక్షకులు. చింతించడమును బట్టి దేవుని శక్తిని తక్కువ అంచనా వేసేస్తున్నామంట. మనం చింతించడమును బట్టేట దేవుని యొక్క శక్తిని, మహాప్రభావాన్ని మనము తక్కువ అంచనా వేస్తున్నాము కాబట్టి కార్యాలు సఫలం కావటం లేదు. ఈ వాక్యాన్ని ధ్యానించే సమయంలో నాకు చాలా ఆత్మీయ బలం నేను పొందాను. ఓ సేవకునిగా కదా, జరుగుతుందా అవుతుందా అన్న ప్రశ్నలు నాకు వస్తున్నప్పుడు వాక్యం విన్న తర్వాత, ప్రభువా ఏమి జరిగినా సమాధానకర్తవు, సంతోషమిచ్చే దేవుడవు, చింతలను తీర్చే దేవుడు. అద్భుతమైన ఒక పాట కూడా ఉంది. చింతలను తీర్చే దేవుడు మనకుంటుండగా ఎందుకు చింతపడాలి? దేన్ని గురించి నువ్వు చింతపడుతున్నావో నాకు తెలియదు. నీ చదువు గురించి చింతపడుతున్నావా? నీ భవిష్యత్తు గురించి చింతపడుతున్నావా? లేదా ఇంకో దాన్ని గురించి చింతపడుతున్నావా? వారికి ఇల్లు ఉంది, మాకు లేదని చింతపడుతున్నావా? వారికి వాహనం ఉంది, మాకు లేదని చింతపడుతున్నావా? ఇది నా ప్రభు అంటా ఉన్నాడు, నీకు ఏది లేవో నేనే ఇచ్చే దేవుడను, భూమి ఆకాశంలో సృష్టించిన దేవుడను నేనే. నీకేం కావాలన్నవన్నీ నేనే ఇస్తాను.
ఎందుకు చింతిస్తావు? దాని ద్వారా నీవేమీ పొందలేవు. కానీ నీ చింత యావత్తు మహాగణుడనైనా, సర్వాధికారినైనా, సృష్టికర్తనైనా నాకు నీవు ఒకవేళ అప్పగిచ్చేస్తే నేను నీకు కావలసిన దాన్ని దయచేస్తానని ప్రభు చెప్పే సమయంలో, అవునా, ఇది నాతో సుటిగా మాట్లాడావు. చాలాసార్లు ఆ చింత నేనే పెట్టుకొని కుమిలిపోతున్నాను. జీవితం మీద విరక్తి కలుగుతూ ఉంటుంది. బ్రతకాలా, ఎందుకు బ్రతకాలన్న ప్రశ్నలు నాలో వచ్చేసాయి. కానీ ఇందాక వాక్యంలో చూసాం, మూరెడు ఎత్తు నేను చేసుకోలేను, ప్రయత్నాలు చేసినారు, నష్టపోయాను. నాకు సంతోషము, ఆనందము, తృప్తి నా జీవితంలో కలగాలంటే మొదట నా చింత యావత్తు మీకు అప్పగించేయాలంట. ఇప్పుడే విన్నాను, మీరు సర్వాధికారివి, సర్వసృష్టికర్తవు, సమస్తము చేయగలిగిన దేవుడు అట. ఇదిగో ఫలానా చింత, నీళ్ళు ఏ చింత ఉందో నాకు తెలియదు, కానీ నేను నమ్మిన దేవునికి తెలుసు నీళ్ళు ఏం చింత ఉందో. అది తీసివేయడానికి ఆశపడుతున్నాడు నేను నమ్మిన దేవుడు, నా రక్షకుడు. ఆయన అంటాడు, చెప్పు, వారికి ఉండే చింత నాకు ఇచ్చేస్తే నేను వారికి సమాధానం ఇస్తాను, శాంతి ఇస్తాను, తృప్తి ఇస్తాను, జీవితంలో వారు పొందండి నేను వారికి ఇస్తానని ప్రభు చెప్తాను. ఈ మాటలు విని, అవును, చింత తీసివేసే దేవుడు నాకు కావాలి అని ఒకవేళ ఆశిస్తున్నావా? ఆశిస్తుంటే నాతో కూడా కలిసి ప్రార్థనలో ఏకీభవించు. పరిశుద్ధుడైన మహా గొప్ప వందనాలు, స్తోత్రాలు రాజా. చింత మా ఎత్తును పెరిగేటట్లు చేయలేదు, కానీ మా చింత మీకు అప్పగిస్తే ఏది ఎత్తే కాదు నాయన, ఏవేవి కావాలో మాకు ఇస్తాను. ఎందరైతే ఇది చింత కలిగి పలు రకాలైన చింతలు వారి జీవితం మీద విరక్తి కలిగిందేమో, ఇక నేను బ్రతకడం ఎందుకని అనుకున్న వారు కూడా ఒకవేళ ఈ మాటలు వింటున్నారేమో. నేను భయపడని చింత ఈ గొప్ప దేవునికి ఇచ్చేస్తాను, నిబ్బరం కలిగి నేను ధైర్యంగా ఉంటాను. ఎందరైతే తీర్మానం చేసుకున్నారో వారి జీవితాల్లో సమాధానం, శాంతి, ఆనందం, తృప్తి దయచేయమని. బలహీనతలుంటే తొలగించండి, శరీర బలహీనతలుంటే తొలగించండి, ఆర్థిక సమస్యలుంటే తొలగించండి, సమాధానము దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించి దీవించునుగా. మనసుతో ఆరాధన, ఆత్మతో